కల్వకుంట్ల తారక రామారావు గారు ఏసీబీకి సంబంధించి యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి నోటీస్ ఇస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తున్న చెప్పే ప్రయత్నం వారు చేస్తున్నారు. వారి ప్రభుత్వంలో లాగా గతంలో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. విచారణ సంస్థలు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విచారణ సంస్థలు కొంత లేట్ అయినప్పుడు కూడా ఏదైనా రిపోర్ట్లు సంబంధించి కావచ్చు, అదే కాక విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా కమిషన్లు కావచ్చు, లేకపోతే ఏసీబీ విచారణ కావచ్చు, అదే కాక సిట్ విచారణ కావచ్చు, లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా విచారణ సంస్థలు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చిన కాబట్టి విచారణ సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉండదని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా భావిస్తా ఉంది. దానిలో భాగంగా కార్ రేసింగ్ వ్యవహారంలో 54 కోట్ల రూపాయలు కార్ రేసింగ్ నిర్వహించకుండా తెలంగాణ రాష్ట్ర ఖజానాకు నష్టం చేసినందుకు వారి మీద ఏసీబీ కేసు అయి ఫస్ట్ సారి పిలిచిరు, రెండోసారి నోటీస్ ఇస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది, రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉందని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మన అనే భేదము ఏమీ లేదు. రాజకీయ కక్ష కార్యక్రమాలకు తావలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కమిషన్ విచారణ కావచ్చు, సిట్ విచారణ కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో విచారణ సంస్థలు పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చి ఖచ్చితంగా వారు ఏ విధంగానైతే రిపోర్ట్ ఇచ్చే వరకు వెయిట్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీ ప్రభుత్వంలో జరిగినట్టు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పేసి కేటీఆర్ గారు తెలంగాణ సమాజం తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. గతంలో కల్వకుంట్ల కేశవ్ గారు ఎవరినైనా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వీళ్ళు అరెస్ట్ చేయాలి, వాళ్ళు అరెస్ట్ చేయాలి, అదే కాకుండా వీరి మీద కేసులు పెట్టండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి అని ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా ఆనాడు కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పాలించి తెలంగాణ నిండా ముంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వ ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి ఈ 5 లక్షల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఏ వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అనవసరంగా చిల్లర మల్లర మాటలు మాట్లాడు బంద్ చేయాలని చెప్పేసి కేటీఆర్ గారిని సూచిస్తా ఉన్నాం.